హే గైస్, చాలా ఆలోచించిన తర్వాత మా ఫ్రెండ్ నేను కలిసి ఒక ప్రోడక్ట్ కొందామని ఆలోచించాము. ఆ ప్రోడక్ట్ ఏంటని అనుకుంటున్నారా? ఫ్యూల్ ఇంజెక్టర్ ఆయిల్ అనమాట. దానివల్ల ఏం యూజ్ అవుతుందో అవన్నీ బైక్ మీద కూర్చొని మాట్లాడుకుందాం. ఎక్కువగా డిలే చేయకుండా మనం బైక్ మీద కూర్చొని మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ రూట్. నేను మీ రవి. పార్ట్ 2 వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఇది కొత్త చూసే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను అనమాట. పక్కన ఐకార్డ్లో మీకు ఇస్తున్నాను చూడండి, లాస్ట్ వీడియో. దాంట్లో ఏమైందో మొత్తం డీటెయిల్గా తెలుస్తుంది. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఫస్ట్ అయితే దీని సౌండ్ ఏనండి. ఇప్పటివరకు కొంచెం స్టార్ట్ చేసి పెట్టా బండిని, అందుకని చెప్పేసి ఏం ట్రబుల్ అయ్యట్లేదు. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటంటే అదిరా, ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ ఆయిల్ అనమాట. ఆక్టేన్ బూస్టర్ అంటే ఇది కార్బన్ క్లీనర్, మోటోల్కి సంబంధించింది. ఇది నేను యమహాకి సంబంధించింది వాడదాం అనుకున్నా, కాకపోతే అది ఎక్కడ చూసినా దొరకట్లేదు. ఇది ఎలా యూజ్ చేయాలంటే 5 లీటర్స్ పెట్రోల్లో ఇది 50 ml పోయాలన్నమాట. అలా పోస్తే ఇది డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తుంది అనమాట, మొత్తం పార్ట్స్ ఏమి ఇప్పకుండా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 200 రూపీస్ అని ఉందన్నమాట. నేను అక్కడ బార్గెన్ చేస్తే 180 రూపీస్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఇది వాడి చూద్దాము. నా బైక్లో ఆల్రెడీ 3 లీటర్స్ పెట్రోల్ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొక 2 లీటర్స్ పెట్రోల్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఇది కలిపేసుకొని దీంట్లో కూడా వేసేసుకుందాం. ఇది పడిపోతుంది. అరే అందుకే అనుకుంటా, ఇలా చూడు, ఇదే అనుకుంటారా అది డస్ట్. ఇదిగో ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది. గాయస్, ఇప్పుడు నా బైక్లో 5 లీటర్స్ పెట్రోల్ ఉందన్నమాట. ఇది 50 ml బాటిల్ అనమాట. ఇది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఎలా పడితే అలా వేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో మంచిగా చెప్పారు, 50 ml ఇన్ 5 లీటర్స్ పెట్రోల్ అంట. ఇది హైలీ ఫ్లేమబుల్, మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు అదే చేస్తున్నా. ఇది చూడడానికి ట్రాన్స్పరెంట్గానే ఉంది, ఏదో వెరైటీ కలర్లో ఉంటుంది అనుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. వెంటనే రిజల్ట్ అయితే తెలిసిపోదు, మనం కొంచెం తిప్పాలన్నమాట. సో గైస్, ఇప్పుడు ఒక స్పిన్కి వెళ్దామని చెప్పేసి బైక్ తీసామన్నమాట. ఇన్ని రోజుల నుంచి కొంచెం అటు ఇటు తికమక పడుతున్నాం అనమాట, ఈ బైక్ ఎలా బాగా చేయాలి ఏంటని. చాలా వీడియోస్ చూసిన తర్వాత ChatGPTని అన్నీ వాడి తెలుసుకున్న తర్వాత ఇది తెలిసిందనమాట, ఇలాంటిది ఒక ఆయిల్ ఉందని చెప్పి. సో అందుకని బయట అంత ఈజీగా ఏం దొరకట్లేదు. ఇది చాలా షాపులు అడిగాను నేను, పైగా నార్మల్ మెకానిక్స్కి అయితే ఇది తెలియట్లేదు. యమహాకి సంబంధించింది ఆ ఆయిల్ తీసుకుందాం అనుకుంటే ఎక్కడ అసలు దొరకట్లేదు. ఒక షాప్ 2-3 షాపులు ఒక దగ్గర ఉన్నప్పుడు అడిగి తెలుసుకుంటే దొరికిందనమాట ఈ ఆయిల్. 200 చెప్తున్నారనమాట. నార్మల్గా ఆన్లైన్లో చూసుకుంటే నాకు యమహాకి సంబంధించింది కొంచెం తక్కువలో దొరుకుతుంది, 160కి అలాగా. కాకపోతే ఈ ఆయిల్ కొంచెం స్పెషల్గా అనిపించింది, పైగా బయట ఎక్కడ దొరకట్లేదు కాబట్టి అదే తీసుకోవాల్సి వచ్చిందనమాట. అది తీసుకుని ఈరోజు ఇలా వేయడం జరిగింది. సో ఇది బాగా వర్క్ అయితే పర్లేదు, లేకపోతే యమహా సర్వీస్ సెంటర్లో ఇచ్చేయాలి బైక్ని. ఇంకా నాకైతే కొంచెం తెలిసిపోతుంది నార్మల్గా అయినట్టు. బైక్ ఇలా ఉంటుందని చెప్పి బైక్ కూడా ఎక్కువ తీయడం మానేశాను నేను, కష్టపెట్టడం ఎందుకని బైక్ని. ఈ బైక్ నార్మల్గా సర్వీస్ సెంటర్కి ఇస్తే చాలా ఖర్చు అవుతుంది అనమాట మనకి. అదే మనం నార్మల్గా కొంచెం నేర్చుకుంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఏంటని మనమే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అనమాట, మనకు కొంచెం స్పేస్ ఉంటే. కానీ ఈ చైన్ లూప్ కానివ్వండి, చైన్ స్ప్రే కానివ్వండి, రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే అది డస్ట్ పట్టేసిందంటే ఇంకా చైన్ మార్చాల్సి ఉంటుంది అనమాట, చైన్ స్పాకెట్ మొత్తం మార్చాల్సి ఉంటుంది. 500 కిలోమీటర్స్ ఒకసారి అయినా సరే మనం చైన్ క్లీన్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మంచిగా ఉంటుంది చైన్ లైఫ్ అనేది. బైక్లో ఫ్యూల్ ఇంజెక్టర్ ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పిన్కి వద్దామని చెప్పాను కదా, ఫుల్ దోమలు ఉన్నాయన్నమాట ఈ లొకాలిటీలో. మీకు ఇప్పుడు బైక్ ఆన్ చేసి చూపిస్తా చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటని. ఇప్పుడు చూడండి బైక్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటో తెలిసిపోతుంది మీకు. ఇలా ఉందన్నమాట ప్రెజెంట్ అయితే. మనం ఈ సౌండ్ చూసి ఇప్పుడు వెంటనే చెప్పేయకూడదు, ఎందుకంటే బైక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు అంత ఏమనిపించదు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి తెలుస్తుంది అనమాట అసలు ఏమవుతుంది.
Hey guys, hello, good morning, welcome to the new video. ఇది కంటిన్యూషన్ పార్ట్ అనమాట. నిన్న ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ డే చూద్దాం దీన్ని ప్రభావం ఎలా కనపడుతుంది ఏంటని. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు బైక్ని నిన్న నుంచి. అంటే నిన్న ఈవినింగ్ స్పిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, బైక్ ఎక్కుతున్నా. ఇప్పుడు మంచి ఎండలో ఉందన్నమాట బండి. చూద్దాం స్టార్ట్ చేసి ఎలా స్టార్ట్ అవుతుందో. హోప్ఫుల్లీ మంచిగా స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సేమ్ అలాగే అవుతుంది. సేమ్ అలాగే అవుతుంది, ఏం తేడా లేదు. చూద్దాం. ఇంకా నేను వేసిన పెట్రోల్ అయితే అయిపోలే కదా, చిన్న రౌండ్కి వెళ్ళి వచ్చా అంతే. ఒక 2-3 కిలోమీటర్స్ తిరిగి ఉంటా నిన్న అది వేసిన తర్వాత. అప్పుడే ప్రభావం కనిపిస్తుందని అనుకోకూడదు. ఒక వెయిట్ ఫర్ 2 days, దాని తర్వాత చూద్దాం. మా మమ్మీ ఒక పాల ప్యాకెట్ తీసుకుని రమ్మని చెప్పింది అనమాట. మా ఇంటి పక్కన షాప్లో తెచ్చుకుంటే ఎవరైనా కెమెరా ఎవరైనా చూస్తారని చెప్పి నేను కొంచెం దూరంగా వెళ్ళామని ట్రై చేస్తున్నా. వీడియోస్ చాలా డిలే అవుతున్నాయి కదా, నాకు అర్థమవుతుంది. వీడియోస్ ఇలా డిలే చేస్తుంటే నాకే అనిపిస్తుంది అనమాట, చాలా లేట్ చేస్తున్నాను వీడియోస్ తీయడానికని. చూసారా, బండి ఆగిపోయింది. ఈ బైక్ని ఇంకా సర్వీస్కి ఇచ్చేయడం మంచిదేమో నా డౌట్. గో బైక్లో అయితే ఇయ్యను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, ఎందుకంటే బైక్ కొన్న తర్వాత ఇప్పటికి 2 సర్వీసెస్ మాత్రం అయ్యాయి. రెస్ట్ ఆఫ్ ద అదర్ 2 సర్వీసెస్ ఇంకా అవ్వలేదు అనమాట. బైక్ రన్నింగ్లో మాత్రం ఎలాంటి చేంజ్ కనిపించట్లేదు నాకు. ఓన్లీ థ్రాటల్ రెస్పాన్స్ మాత్రమే కొంచెం వింతగా అనిపిస్తుంది అనమాట. నాకు బొత్తిగా నచ్చట్లేదు ఇలా థ్రాటల్ రెస్పాన్స్ అనేది. మంచిగా లేకపోతే మనకు అనిపిస్తుంది కదా, ఈ ఫీలింగ్ బాగాలేదా అన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నేను పాల ప్యాకెట్ కోసం ఎంత దూరం వచ్చానో తెలిస్తే మా అమ్మాయి చంపేస్తుంది పక్క. కానీ మనకు ఒక వీడియో కావాలనుకుంటే వీ నీడ్ టు మూవ్ అరౌండ్ కదా, సో అందుకని ఇలా వచ్చాను అనమాట. ఇప్పుడు ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎవరు లేరు, మనకు అంత ఇబ్బంది కూడా కలగదు. అన్న ఒక పాల ప్యాకెట్ ఇవా, ఒక పాల ప్యాకెట్ ఇవా. ఎంతనా? 30 ఇవ్వన్నా? లేదు బ్రో. హెరిటేజ్ పాలు యాక్చువల్గా మా ఇంటి కిందే ఉంటుంది పాలు ప్యాకెట్ తీసుకోవాలంటే. కాకపోతే నేను ఇక్కడ దాకా వచ్చా, అది కూడా తిరిగి వచ్చా అనమాట. జస్ట్ అక్కడ స్టార్ట్ చేసి చూపిస్తే ఏం బాగుంటుంది, సో అందుకని ఇది అనమాట. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకున్నా, బైక్తో ఒక స్పిన్ వేసా, కానీ ఈ రీజన్ ఏంటనేది ఇంకా అర్థం కావట్లేదు. ఆ థ్రాటల్ బాడీ క్లీన్ చేపిస్తే సెట్ అయిపోద్దా అనుకుంటున్నాను. సో గైస్, ఇక్కడ వరకు మీరైతే వీడియో చూసారు కదా, ఇది ఇంకా సాల్వ్ అయిపోలేదు అనమాట ఇష్యూ మాత్రం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ బైక్ని షోరూమ్లో ఇస్తారనమాట. ఈ ప్రాబ్లం గురించి వాళ్ళకి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారనమాట. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసుకోండి. సో మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.